మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్న మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మానుగుంట మహేదర్ రెడ్డి గారి దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే చాలామంది అంటున్నారు వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో పార్టీలో చేరే అవకాశం ఉందా, ఉంది చేరుతున్నారు అని కొన్ని ఆరోపణలు వచ్చాయి. దాని గురించి క్లారిటీ తీసుకోవడానికి ఈరోజు అయితే మేము ముందు వచ్చాం. సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ వేరే పార్టీలో కలిసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు, అది నిజమేనా? నేను పార్టీకి రాజీనామా చేసిన విషయం ఇప్పుడు మీరు కొత్తగా చెప్తున్నారు. నేను పార్టీకి రాజీనామా చేయలేదు, ఇవన్నీ పుకార్లు మాత్రం. అయితే పార్టీ నుంచి ఎందుకు సార్ మీరు బయటకు వచ్చారు? నేను పార్టీ నుంచి బయటకే రాలేదు కదా, పార్టీలోనే ఉన్నాను నేను. మాకు ఎప్పుడు కనిపించలేదు సార్ ఫ్లెక్సీలలో. కానీ ఇప్పుడు మానుగుంట మహేదర్ రెడ్డి గారు ఉన్నారు కదా సార్, ఆ ఫ్లెక్సీలో మాకు ఎప్పుడు కనిపించలేదు సార్. ఏ ఫ్లెక్సీలమ్మా? బయట వేసే ఫ్లెక్సీలో కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్లను వేస్తారు ఫ్లెక్సీలో. ఈరోజు పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా నిర్ణయించి ఇక్కడ పెట్టారో ఆ వ్యక్తికి సంబంధించి ఉన్న ఫోటోలు కానివ్వండి, ఫ్లెక్సీలు కానివ్వండి, అవి ఉంటాయి. మా ఎందుకు ఉంటాయి? పార్టీ సామాజిక న్యాయంలో భాగంగా మమ్మల్ని ఆగిపోమన్నారు, మేము ఆగిపోయినాము. పార్టీలో కూడా మీరు ఒక భాగం కదా సార్. పార్టీలో ఏం యాక్టివిటీ ఉంటే ఇప్పుడు మేము దానికి వ్యతిరేకంగా పోయినాం? పార్టీని ఏం విమర్శించలేదే, ఎవరిని విమర్శించలేదు, పార్టీని విమర్శించలేదు. సామాజిక న్యాయంలో భాగంగా మీకు టికెట్ మేము ఇవ్వలేకున్నాం అన్నారు అధిష్టానం, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఇవ్వలేనన్నారు సార్? సామాజిక న్యాయంలో భాగంగా బీసీలకు ఇవ్వాలి కాబట్టి మీరు దానికోసరంగా మీరు పక్కకు తప్పుకోండి అన్నారు. మంచిదని చెప్పాము, పక్కకు తప్పుకోండి. మళ్ళీ ఒకవేళ మీకు అవకాశం వస్తే వచ్చే అవకాశం ఉందా? అంటే జరగబోయే వాటి గురించి నేను ఇప్పుడే చెప్పే అది విధానం ఏమి ఉండదు. ఈ రోజు జరిగిన, ఇంతవరకు జరిగిన, ఈ రోజు వరకు జరుగుతున్న విషయం అయితే పార్టీ నిర్ణయం ప్రకారం పక్కకు వైదొలిగాం. పార్టీ ఒక అభ్యర్థిని ఇటు నిలబెట్టడం జరిగింది. ఆ అభ్యర్థి ఇక్కడ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మరో పార్టీలో చేరే అవకాశం ఉంది, మరో పార్టీతో చేయగలిపారని చెప్పేసి అంటున్నారు సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే నన్ను పిలవని పార్టీ అంటే ఏమి లేదు. నన్ను అన్ని పార్టీలో గతం నుంచి పిలుస్తుండే, ఇప్పుడు కూడా పిలుస్తుండే. కానీ నేను ఏ పార్టీలోకి ఇంతవరకు ఏం చెప్పలేదే. నేను ఏ పార్టీకి వస్తున్నట్టు కానీ, చర్చలు కానీ ఎలాంటి కార్యక్రమం లేదు. ఇప్పుడు అవసరం లేదు పార్టీలకి. ఎన్నికల సమయం దగ్గర పడినప్పుడు అప్పుడు రాజకీయ పార్టీలకి అవసరం అనిపించి అప్పుడు మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? మొన్నే కదా ఎన్నికలు అయిపోయింది. వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను కూడా నా యొక్క ముఖ్యులైన వ్యక్తులతోటి, కార్యకర్తలతోటి నేను మాట్లాడుకుంటా. మా కుటుంబంతో అనేక దశాబ్దాల నుంచి నడుస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి, వాళ్ళతో కూడా ఒకసారి ముచ్చటించడం జరుగుద్ది. ఒకవేళ అవకాశం వస్తే వేరే పార్టీ వాళ్ళు చేరే అవకాశం ఉందా సార్? ఇప్పుడు నాకు తెలిసి మేము ఇంతవరకు మా కుటుంబం మొదటి నుంచి ఇండిపెండెంటా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే లేకుండా పోయిందో ఈ రాష్ట్రంలో దాని ఉనికి ప్రమాదకరమైన స్థితిలోకి దిగజారిపోయిందో వైసీపీలో చేరాం. అంతేగాని మేము వేరే పార్టీ వైపు ఎక్కడ చూసిన సంఘటన కానీ, వేరే పార్టీకి పోయిన సంఘటన కానీ ఎక్కడా లేదే. ఇక వైసీపీ పార్టీలోనే ఉంటారంటారా? ఏమ్మా? ఇంకా వైసీపీ పార్టీలోనే ఉంటారు. అది అధిష్టానం నిర్ణయిస్తుంది. పార్టీలోనే ఉంచుకోవాలన్నా, పంపించేయాలన్నా, ఖాళీగా పెట్టాలన్నా, లేకపోతే అతన్ని యాక్టివ్గా వినియోగించుకొని పార్టీ నిర్ణయించుకుంటుంది. అంతే, వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత నేను నిర్ణయం తీసుకుంటాను. మీరు కందుకూరులో ఎమ్మెల్యే అయినప్పుడు ఇప్పటి వరకు కందుకూరులో ట్రాఫిక్ లేదు, కందుకూరులో కొంచెం స్ట్రిక్ట్గా నడిచాయని అంటున్నారు. బట్ ఇప్పుడు ఎందుకు లేవు? ఇప్పుడు ఎందుకు తీసేశారు? కారణం ఏంటని ప్రజలు చాలా ఒక డైనమిక్లో పడిపోతున్నారు. ఏమైంది, ఎందుకు ఇలా అని? అంటే కందుకూరులో నేను ఉండేది ఊరి కొసన. నా ఊరి ఈ కొస నుంచి దగ్గర. నాకు లోపల ఏం జరుగుతుందనేది నేను ఈ మధ్యకాలంలో పరిశీలించి చూడలే. అందుట్లో మొన్నే కదా గవర్నమెంట్ వచ్చింది, షఫ్లింగ్ జరుగుతున్నాయి, ఉద్యోగస్తులు మారుతున్నారు. స్ట్రీమ్ లైన్ కావాలంటే ఇంకొక నెల రోజులు సమయం పడుతుంది. ఇది టూ ఎర్లీ టు కామెంట్. సార్, మీరు పార్టీ నుంచి బయటికి రావడం వల్ల ఈరోజు ఆపోజిట్ పార్టీ గెలిచింది అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను, పార్టీకి రాజీనామా చేసి మీరు అంటున్నారు. నేను ఇంతవరకు పార్టీ నుంచి బయటికి రాలేదు. అంటే ప్రజలు అదే పార్టీలో మౌనంగా ఉండాలని అధిష్టానం ఏదైతే నిర్ణయించిందో దానికి అనుగుణంగా మౌనంగానే ఉంటున్నాను. నేనేమి
రిజైన్ చేయటమా లేకపోతే పార్టీ నన్ను బహిష్కరించడం ఏది జరగలే ఇంకా. అంటే ప్రజల్లో కొన్ని ఉన్నాయి సార్, ఇది కుట్ర వల్ల జరిగింది, కావాలని మహేందర్ రెడ్డి గారిని బయటికి పంపించారు సో అని ఇలా కూడా అంటున్నారు. నాకు ముఖ్యమంత్రి గారు ఈ పార్టీ నాయకుడిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ నాయకుడిగా ఆయన కొనసాగుతూ ఆయన పార్టీని, ఆయన వ్యవస్థాపకుడు కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకొని చెప్పాడు, ఇక్కడ ఇది మేము సామాజిక న్యాయంలో మనం బీసీలకి ఈ సీట్ని ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి మీరు సహకరించండి అన్నాడు. నేను కాదన్నా ఆయన ఇస్తాడు. అటువంటప్పుడు గౌరవంగా మనం మంచిదంటే పోద్ది కదా. కానీ ప్రజల్లో అలా లేదు సార్, కావాలని తీసేశారేమో, సో ఇందుకనేమో ఈరోజు మంచిదే వైసీపీ కదా. పార్టీ గెలవలేదు, కందుకూరులో మేబీ మహేందర్ రెడ్డి గారు ఉంటే గెలిచేవాళ్ళేమో. వైసీపీ పార్టీ రాష్ట్రంలో చాలా చోట్ల గెలవాలి, అచ్చం ఇక్కడ కాదు. అది ప్రజల్లో వచ్చిన భావన. వాళ్ళు ప్రజలు ఏం ఆశించారో వైసీపీ పార్టీ పాలనలో ఇంకా మెరుగ్గా ఆశించారేమో నాకు తెలియదు. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని తదనుగుణంగా పార్టీని అధికారంలోంచి పక్కకు తీసుకొచ్చారు. మళ్ళీ దానికి సంబంధించి పార్టీ తదనుగుణమైన అడుగులు వేస్తుందని ఆశిస్తున్నాము. ఈరోజు నేనుండొచ్చు, ఇప్పుడు శాశ్వతం కాదు కదా ఎవరు రాజకీయాల్లో, కొన్ని సంవత్సరాలు చేయగలుగుతాము. ఇప్పటికి దాదాపు 30 సంవత్సరాల పైచులకు 35 ఇయర్స్ ఉన్నాను ఈ పాలిటిక్స్లో. మొత్తం మా కుటుంబం 50 సంవత్సరాలు దాటిపోయింది రాజకీయాల్లో ఉండి, కంటిన్యూషన్ 72 నుంచి ఉన్నాం. ఇవి జరుగుతుంటాయి మామూలు. 2014 రాష్ట్ర విభజన జరిగింది, అప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నాను. పిలిచారు పార్టీలు, చాలా పొలిటికల్ పార్టీలు రమ్మని పిలిచారు. ఇదే వైసీపీ పార్టీ పిలిచింది, అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రమ్మన్నారు. కానీ ఆ రోజు నా మనసు ఒప్పుకోలేదు. నిన్నటి వరకు పార్టీలో ఉండి అధికారాన్ని ఆ పార్టీలో చలాయించి అధికారాన్ని అక్కడ అనుభవించి ఈరోజు సడన్గా ఓవర్ నైట్ మారాలనేది అంత తేలిగ్గా ఓవర్ నైట్ మారే మనస్తత్వం కాదు. ఎందుకంటే మీకోసం చాలామంది మీ అనుకున్నారు కాబట్టి. అది పాతకాలం. అభిమానం అనేది ఇప్పుడు కూడా ఉంటుంది, కానీ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు కూడా పోవాలి, తప్పదు. పార్టీ యొక్క ఆదేశాలని వాళ్ళు కూడా నేనెట్ట పాటించానో వాళ్ళకి పాటించాల్సిన నైతిక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఉన్న వాళ్ళందరూ దాన్ని పాటించారు. సార్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాఫీలు అలా అనిపించింది, ఒకసారి మళ్ళీ ఈసారి అవకాశం వస్తే ఎమ్మెల్యే అవకాశం వస్తే అవ్వాలనిపిస్తుందా? కంపల్సరీ అవుతారా? ఎమ్మెల్యే అయ్యేది అనేది అది ఇప్పుడు చెప్పేది కాదమ్మా. ఇప్పుడు మామూలుగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఏ రకమైన ప్రణాళికల్ని ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటుంది, ఈ ప్రణాళికలో ఏదన్నా దోషాలుంటే దాన్ని వ్రాతపూర్వకంగా అధికారులకు కానీ అటు ప్రభుత్వానికి కానీ తెలియజేసే కార్యక్రమం. ఓవరాల్గా నేను ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక కన్నా నియోజకవర్గంలో అన్ని రకాల శాంతి భద్రతల కాడ నుంచి, డెవలప్మెంట్ యాక్టివిటీ కాడ నుంచి, ఇండస్ట్రియల్ గ్రోత్ కాడ నుంచి ఇవన్నీ కూడా యూనిఫామ్గా జరగాలనేది నా కోరిక. ఓకే సార్, ఈసారి ఇదే సార్ లాస్ట్ ఫైనల్ ఒక క్వశ్చన్. సో అవకాశం ఏమైనా ఉందా ఆపోజిట్ పార్టీలో చేరే అవకాశం? ప్రస్తుతానికి అటువంటి ఆలోచన లేదు. ఎప్పుడు కూడా నేను ఎవరితో కూడా చర్చించి కూడా ఎరగను. అటువంటిది ఉంటే ఖచ్చితంగా నేను మా వాళ్ళతో చర్చిస్తానని చెప్తున్నాను. ఖచ్చితంగా చర్చిస్తాను. ఏ పార్టీలోకి ఒకవేళ మారదలుచుకుంటే ప్రస్తుతం ఉన్న పార్టీలో వాళ్ళకి చెప్పే ధైర్యంగా నేను అడుగు వేసేవాడినే. కానీ ఇప్పుడు మారాల్సినంత గొప్ప కార్యక్రమాలు ఎక్కడ ఏం జరగటంలా రాష్ట్రంలో గొప్ప కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలకి మేలు జరుగుతుందన్న భావన ఎవరైనా కలిగిస్తే నేనున్న పార్టీ కన్నా మెరుగ్గా ఖచ్చితంగా ఆ రోజు ఆ పార్టీలకి అవసరమని భావించితే మా వాళ్ళు కూడా మనం ఈ రకమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న వాళ్ళలో నుంచి కూడా భావన వస్తే తప్పితే నాకేం ఇప్పుడు అంత పెద్ద కోరిక ఏం లేదు. 4 సార్లు ఎమ్మెల్యే చేశాను, మంత్రిగా ఉన్నాను. నేనంటే ఏందనేది నాకు తెలుసు. నాకు ఒకరు సర్టిఫికేట్ ఇవ్వబల్లే. సో ఎప్పుడైనా బెటర్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం, గ్రోత్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ, గ్రోత్ ఆఫ్ ద పబ్లిక్ కోసం చూసిన వాళ్ళమే. అంతవరకే సంతోషం. ఇప్పుడు ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. ఏదో అంకమ్మ తల్లి టెంపుల్ ఒకటి కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇంకా అది ఇంకో 1 సంవత్సరం రోజులు పడుతుంది పూర్తయ్యేసరికి. అటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. వీలైతే కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేసేదానికి చూస్తూ ఉన్నాం. పార్టీ ఆల్రెడీ ఒక వ్యక్తిని ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టి ఇప్పుడు అతనికే ఈ పార్టీని రన్ చేసే బాధ్యతలు కూడా ఆయనకి అప్పచెప్పారు. కాబట్టి మళ్ళీ ఇంకొక సెకండ్ దీన్ని ఇక్కడ
స్ప్లిట్ తీసుకొచ్చే ఆలోచన నేను చేయదలుచుకోలేదు. ఓకే, ఫైనల్గా అయితే ఏ పార్టీలో చేరే అవకాశం లేదంటారు, చేరనంటారు. నేను పార్టీలో ఉండాను. మీరు వచ్చినప్పటి నుంచి నువ్వు ఈ పార్టీలో లేవు అంటున్నారు. నేను ఉండాను ఈ పార్టీలో. అంటే ప్రజలు క్లారిటీ రావాలని చెప్పేసి మేము ఈ పార్టీలో ఉండాను. బట్ పార్టీకి నా అవసరం ఉందా లేదా అనేది రాబోయే కాలంలో పార్టీ తెలుసుకుంటుంది. అది పార్టీ తేల్చి చెప్పవలసిన విషయం. వాళ్ళ అవసరం లేదు అని భావించినప్పుడు అప్పుడు వేరే నిర్ణయానికి పోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, ఇంత క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే మానుగుంట మహేందర్ రెడ్డి గారు, సో ఈరోజు మనకు క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో వేరే పార్టీ చేరే అవకాశం అనేది చెప్పలేను, కానీ నేను మాత్రం మా పార్టీకి నా అవసరం లేనప్పుడు నేను చెప్పలేను అని అయితే ఒక క్లారిటీ అయితే మనకి ఇచ్చేశారు. సో ఇంకేం చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కందుకూరు.